ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య ధ్యానం సామెతలు 27వ అధ్యాయం 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. నిజంగా మరి ఉదయకాల సమయంలో మన యొక్క జీవిత విధానం గురించి ఆలోచన చేసినప్పుడు మనం ఎన్నోసార్లు మరి వాక్యము తెలియక కాదు కానీ వాక్యము తెలిసే సాతాను యొక్క మాయలో పడుతుంటాం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరు స్నేహితులో, ఎవరు శత్రువులో, ఎవరు పగవాడో, ఎవరు మనవాడో తెలియనటువంటి మరి మాయలో పడుతుంటాం. మన గురించి మనకి చెడుగా చెప్పేవాడు, మన గురించి మనకే చెడుగా చెప్పేవాడు మనల్ని మేలు కోరేవాడు, మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవాడు మరి మన యొక్క కీడు కోరేవాడు. ప్రియమైన వారులారా, ఇతరులకు చెడుగా చెప్పేవాళ్ళు మన దగ్గర చాలా మంచిగా ప్రవర్తిస్తుంటారు. ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఎదురుగుండా మనల్ని మెచ్చుకుని పక్కకు వెళ్ళి తిట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పక్కన మనల్ని మెచ్చుకుని మన ఎదురుగుండా మనల్ని గద్దించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మిత్రులు మన క్షేమాన్ని కోరతారు కాబట్టి మనలో ఉన్న లోపాన్ని, మనలో ఉన్నటువంటి కొరతల్ని, మనలో ఉన్నటువంటి తప్పిదాలని మనకు తెలియచేస్తారు. కానీ శత్రువు అలా కాదు. మన ఎదురుగుండా మనల్ని మెచ్చుకుంటాడు, పొగుడుతాడు, మన ఎదురుగుండా మనల్ని కీర్తిస్తాడు. కానీ పక్కకు వెళ్ళి మన గురించి ఎంతో చెడుగా, మనలో ఉన్న లోపాలన్నీ, తప్పులన్నీ మరి ఈ లోకానికి చెప్తుంటాడు. ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా. ఎవరొకరిలో ఏదో ఒక కొరత, ఏదో ఒక లోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి ఆ కొరతను, లోపాన్ని ఇతరులకు చెప్పి నిన్ను నష్టపరచడం, నీ జీవితానికి, నీ సాక్ష్యానికి, నీ బ్రతుకుకు మచ్చ తీసుకురావడం భగవాన్ యొక్క ఉద్దేశాలు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఈ విషయాన్ని చక్కగా ఎరుగుదాం. జీవితంలో మనకు అనేక మంది తారసపడుతూ ఉంటారు. ఎవరు నీకు నిజంగా మేలు కోరేటువంటి విషయాలు చేస్తున్నారు, ఎవరు నిన్ను నీ ఎదుట మెచ్చుకుని వెనకాల తిడుతున్నారు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన వెనుక మనల్ని చెడు చేసేవారు, మనల్ని నష్టపరిచేవారు చాలామంది ఉంటారు. కానీ మన ఎదురుగుండా మనల్ని గద్దించి మన మేలు కోరేవారు చాలా కొద్ది మంది ఉంటారు. వారిని పోగొట్టుకుంటే దేవుడు మన కొరకు వారిని ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్లో నుంచి మనం తప్పిపోయే అవకాశం ఉంది. మన తప్పిదాలు మనకు తెలియక మన జీవితాన్ని మనం పూర్తిగా నాశనం చేసుకునేంత మరి అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క తప్పిదాలు, కొరతలు, మన యొక్క మరి విషయాలు మనకి చెప్పి మనకు నిజముగా మేలు చేయాలనుకునే వారిని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మన జీవితానికి అన్వయించుకోవాలి. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. గాయములు చేసేవాడిని ఎక్కువ మనం ఇష్టపడతామా, ముద్దులు పెట్టేవాడిని ఎక్కువగా ఇష్టపడతామా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి భూమి మీద జీవించిన కాలంలో మరి ఈ శరీరంలో జీవించినప్పుడు 12 మంది శిష్యులు, అంతకంటే ముందు 70 మంది, ఇంకా ఎక్కువ మంది శిష్యులు ఆయన దగ్గర మనం చూస్తుంటాం. అయితే అందులో ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించినటువంటి శిష్యులను కూడా చూసాం. అయితే వీరెవ్వరూ యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కడ ముద్దు పెట్టినట్టు కనిపించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించేటువంటి వాడు ముద్దు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకుని, మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకుంటూ ఉండాలి. కాబట్టి మనం మేలు చేసినప్పుడు, ఎదుటివారికి బాధ అనిపించినప్పుడు, ఎదుటివారి హృదయము నొచ్చుకున్నప్పుడు, ఎదుటివారిని ఒకవేళ నువ్వు ఎదుటివారిని మేలు చేయాలని తన తప్పిదాలను చెప్పి ఎవరికి చెప్పకుండా తన క్షేమం కొరకు చెప్పినప్పుడు, వాడు నిన్ను అపార్థం చేసుకున్నప్పుడు బాధపడకు. మేలు చేయటం మానకు, మేలు చేస్తూనే ఉండు. మేలు చేయుట ధర్మమే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నిజమే, ఈ లోకంలో ధర్మమైన పని ఏదైనా ఉందంటే మేలు చేయడమే. కొన్నిసార్లు మనల్ని చెడుగా అనుకున్న, మనల్ని తప్పుగా భావించిన, మనల్ని దూరం పెట్టిన, మనల్ని బాధ పెట్టిన, మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడిన మేలు చేయటం మాత్రం మానకు. ఇది క్రైస్తవ లక్షణం. నష్టపోతూ కూడా, మరి శ్రమ అనుభవిస్తూ కూడా, మరి అనేక విధములైనటువంటి వేదన అనుభవిస్తూ కూడా ఎదుటివారిని మేలు కోరుకునేదే క్రైస్తవుడు. కాబట్టి క్రైస్తవుడు అలాగ జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణిస్తూ, శ్రమ అనుభవిస్తూ, గాయాల పాలై, రక్తం కారుస్తూ కూడా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. నిజమే, మానవుడు మరి మంచి చెడ్డలు తెలియనిచ్చు ఫలాన్ని తిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడో మానవుడికి తెలియదు. నిజంగానే మనకు తెలియదు మనం ఏం చేస్తున్నామో. తెలుసు అనుకుంటూ తెలియక ఎన్నో పనులు చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేశారు. ఏదైనా తోటలో అవ్వ చేసిన తెలివి తక్కువ పని,
ఆదాము చేసిన తెలివి తక్కువ పని, ఈనాటికి నువ్వు నేను చేస్తున్న తెలివి తక్కువ పనులన్నింటినీ దేవుడు శిలువ మీద క్షమించాడు. ఆయన శ్రమ అనుభవిస్తూ మన ద్వారా శిక్ష అనుభవిస్తూ, మన ద్వారా వేదన అనుభవిస్తూ, మన ద్వారా మరి అనేకమైన బాధలు అనుభవిస్తూ కూడా ఆయన వీరేమి చేయించినారో వీరి కనుక వీరిని క్షమించండి అని మన కొరకు, అది క్రైస్తవ లక్షణం. మన కొరకు వేడుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో మేలు చేయటం ధర్మమే, మేలు చేయటం మానకండి. ఎదుటివారికి మేలు చేస్తూనే ఉండండి. అవసరమైతే శత్రువులకు కూడా మేలు చేస్తూనే ఉండండి. శత్రువులు కూడా మిత్రులుగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు. అంతమాత్రం తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కూడా చెప్పబడుతున్న మాట, మేలు చేయటందు విసుగవద్దు అని ఈ 3వ అధ్యాయంలో మనం చెప్తున్నాం. కాబట్టి 15వ వచనం కూడా మాట అంటాడు, అయినను అతని శత్రువుగా భావింపగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. మనం చేసే ప్రతి పని కూడా వారి మేలు కోసం చేయాలి అనేటువంటి విషయాన్ని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మేలు చేయటందు విసుగవద్దు అని కూడా ఇదే అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చూడండి 13వ వచనంలో, సహోదరులారా మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు. ఈ మాట ఎందుకు పౌలు చెప్తున్నాడో తెలుసా? నువ్వు మేలు చేస్తున్నప్పుడు నిన్నందరూ గాయపరిచేవారు, నిన్నందరూ వద్దనుకునేవారు, నిన్నందరూ త్రోసేసేవారు, నిన్నందరూ విడిచిపెట్టేవారుగా ఉంటారు. నువ్వు మేలు చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు విసిగిపోయిన పరిస్థితి వస్తుంది. నువ్వు మేలు చేసి కొన్నిసార్లు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు మేలు చేసి కొన్నిసార్లు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు మేలు చేసినప్పుడు కొన్నిసార్లు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు మేలు చేసినప్పుడు ఎన్నోసార్లు వేదన పడాల్సిన, గుండె కోతకు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు మనకు మేలు చేసి ఎంత కోతకు గురయ్యాడో మనకు తెలియదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మేలు చేసి ఈ నష్టాలన్నీ పొందుకున్నప్పుడు విసుగు చెందుతాం. ఎందుకు నేను మేలు చేయాలి, ఎందుకు నేను కష్టపడాలి, ఎందుకు నేను ఇంత ఇబ్బంది పడాలి, మేలు చేయకుండా విడిచిపెట్టేస్తే పర్వాలేదు కదా, మనకెందుకు అని మనం విడిచేస్తాం. కానీ అదే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, మేలు చేయటందు విసుగవద్దు, ఎప్పుడు విసుగవద్దు, మేలు చేస్తూనే ఉండండి. మనం మేలు చేయడం యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పిన, మనకు నేర్పించిన ఆత్మీయ పాఠం. ఇతరులకు మేలు చేయటం క్రైస్తవుల యొక్క లక్షణం, గుణ లక్షణం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పించింది మనం ఈ లోకంలో చేద్దాం. దేవుడు అందరినీ తన వైపు తిప్పుకోవడానికి సమర్థుడు, అందరినీ రక్షించుకోవడానికి సామర్థ్యం కలిగిన వాడు. మనము మేలు చేయట్లో విసక్కుండా ముందుకు వెళదాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కాబట్టి నువ్వు ఎవరిని ఎక్కువ ఇష్టపడతావు? ఎలా ఉంది నీ హృదయం? మేలు చేయటందు ఉన్నావా, లేకపోతే మేలు చేస్తున్న వారిని దూరం చేసుకుంటున్నావా? ముద్దులు పెట్టేవారిని, నిన్ను మెచ్చుకునేవారిని, పొగిడేవారిని దగ్గర పెట్టుకుంటున్నావా అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుందాం. దేవుడి మాటలు మన నిఖిల్లో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపలింగ తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకైనా కొందరు నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి దేవా. మా మేలు కోరేవారిని మేము ఎప్పుడూ దూరం పెట్టుకోక, మా కీడు కోరేవారిని దగ్గర పెట్టుకునే మనస్తత్వం కలిగిన వారం కనుక మా ప్రభా, మేలు కోరేవారెవరో కీడు చేసేవారెవరో వివేచించగల జ్ఞానం అనుగురించి మా ప్రభా, గాయములు చేసే స్నేహితులను మా ప్రభా నమ్మి మా ప్రభుత్వం ముద్దులు పెట్టే పగవారిని మా ప్రభు విడిచిపెట్టగలిగే కృప మాకు అనుగ్రహించండి. మేము కూడా ఇతరులకు మేలు చేసేవారంగా, విసుగకు మేలు చేసేవారంగా, ధర్మము చేసేవారంగా, మేలు చేయడం ధర్మమే అని మీరు చెప్పారు. ఆ ధర్మంలో నడుచుకునేవారుగా, మీరు నేర్పించింది మేము చేసేవారుగా మా అందరికీ సహాయం చేయమని, ఈ పరిచయం నిర్గట్ ఫలింపజేసి అనేక మందికి విస్తరింపజేసి వ్యాపింపజేసి ఆశీర్వాదకరంగా చేస్తున్నామని, ఈ దినం మీ పిల్లలు చేసే పనులన్నింటిలో విజయం గురించి నేను నామను మహింపరచుకుంటామని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.